తెలంగాణలో వడ్ల రాజకీయం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. కేంద్రంపై గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనకు దిగింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి ముందు వడ్లను కుప్పలుగా పోసి మరో నాటకానికి తెరతీసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే అనాథల మీద ఎక్కువ గది రికార్డు అది కేంద్ర ప్రభుత్వం వెంటనే అనాథల మీద ఎక్కువ గది రికార్డు అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయం అయితే వాడివేడి రాజకీయం అయితే కొనసాగుతోంది. నేను చూసుకున్నట్లయితే బీజేపీ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం చూసాం. అదేవిధంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ కూడా ధర్నా చేయడం చూసాం. మొత్తం చూసుకున్నట్లయితే 24 గంటలు గడవక ముందే ఒక డెడ్లైన్ కూడా ప్రకటించడం జరిగింది. సీఎం కేసీఆర్ కేంద్రం 24 గంటల లోపు మాకు ఒక పూర్తి స్థాయి ఆన్సర్ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడ బీజేపీ నాయకులు ధర్నా చేసి 24 గంటలు గడవక ముందే రాష్ట్ర వ్యాప్తంగా మరొక సంచలనం ఒక బ్రేకింగ్ ఏంటంటే ఏకంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఇంటి ముందు రైతులే వచ్చి అక్కడ వడ్ల కుప్పలు పోసేసి ధర్నా చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. దానిపై మనతో పాటు స్పందించడానికి ఎంపీ గారు ఉన్నారు, మాట్లాడదాం, తెలుసుకుందాం. సార్, ఏ విధంగా చూడొచ్చు? మీ ఇంటి ముందు అక్కడ రైతులు తీసుకొచ్చి వడ్ల కుప్పలు వేశారు, ధర్నా చేస్తున్నారు, ఒక వార్త అయితే చాలా సంచలనంగా చెప్తోంది. ఏ విధంగా చూడొచ్చు? నేను దాని పెద్ద చూడను కూడా. తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కోతలైనాయి, స్టార్ట్ అయిపోయినాయి. రైస్ మిల్లర్లు 400-500 తక్కువ కొంటున్నారు, రైస్ మిల్లర్లు లాభపడుతున్నారు, రైతులు నష్టపోతున్నారు. ఈయన ధర్నాలు చేసుడు, 8 రోజుల ప్రణాళిక ఇచ్చుడు, నేషనల్ హైవేలు దిగ్బద్ధమని, మండలాలని, ఢిల్లీకి పోయి టైం వేస్ట్ చేసుడు, పన్ను వీకించుకుంటానికి వారం ఉన్నాడా. ఇప్పుడు మళ్ళీ మేము 24 గంటలు ఇది ఇస్తున్నాము, డెడ్ లైన్ ఇస్తున్నాం. అరే తీసుకోరు నాయన. దేశవ్యాప్తంగా అంత ఒకటే పాలసీ ఉంటుంది. నువ్వు రైసు నీకు శాతనైనంత ఇయ్యి. పోయిన సంవత్సరం ఎఫ్సిఐ తీసుకున్న, దేశం మొత్తంలో తీసుకున్న బియ్యం ఎంత అవుతున్నదో ఎఫ్సిఐ సగం కంటే ఎక్క తెలంగాణకి వెళ్ళి వచ్చింది. ఈ సంవత్సరం కూడా నీకు ఎంత శాతనైతే ఎంత ఇస్తావు రైస్ అని అడిగింది. నువ్వు మీటింగ్కి పోకపోతేవి, చెప్పకపోతేవి, ఇయ్యలాంటి వరకు కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతేవి. ఇవన్నీ చేయమంటే నేను డెడ్ లైన్ ఇస్తాను. నువ్వు ఏం డెడ్ లైన్ ఇస్తావు? నువ్వు ఉన్నావు చెటాక్ గోసివి, ఆడ ఉన్నాడు నరేంద్ర మోడీ జాయింటు. ఆయనకి నీకు ఎక్కడ పోలిక? నువ్వు ఆయనతో కొట్లాడతావు, దేశంతో కొట్లాడతావు. నువ్వు రాసిచ్చినావు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిండ్రు, ఒరిస్సా ఆయన రాసిచ్చిండు. వాళ్ళు వాళ్ళ రైతులకి ఏమేయాలా ఏమేయదు చెప్పుకున్నారు. పారాబాయిల్ రైస్ వస్తే వాళ్ళు ఒక ప్రణాళికతోటి దాన్ని డిస్పోజ్ చేస్తున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? తాగి వండే బదులు పని చేయి, అడ్మినిస్ట్రేషన్ చేయి. వాటిని గుమరించుడు. రైస్ మిల్లర్లు 400-500 తక్కువ కొంటున్నారు, రైస్ మిల్లర్లు లాభపడుతున్నారు, రైతులు నష్టపోతున్నారు. ఈయన ధర్నాలు చేసుడు, 8 రోజుల ప్రణాళిక ఇచ్చుడు, నేషనల్ హైవేలు దిగ్బద్ధమని, మండలాలని, ఢిల్లీకి పోయి టైం వేస్ట్ చేసుడు, పన్ను వీకించుకుంటానికి వారం ఉన్నాడా. ఇప్పుడు మళ్ళీ మేము 24 గంటలు ఇది ఇస్తున్నాము, డెడ్ లైన్ ఇస్తున్నాం. అరే తీసుకోరు నాయన. దేశవ్యాప్తంగా అంత ఒకటే పాలసీ ఉంటుంది. నువ్వు రైసు నీకు శాతనైనంత ఇయ్యి. పోయిన సంవత్సరం ఎఫ్సిఐ తీసుకున్న, దేశం మొత్తంలో తీసుకున్న బియ్యం ఎంత అవుతున్నదో ఎఫ్సిఐ సగం కంటే ఎక్క తెలంగాణకి వెళ్ళి వచ్చింది. ఈ సంవత్సరం కూడా నీకు ఎంత శాతనైతే ఎంత ఇస్తావు రైస్ అని అడిగింది. నువ్వు మీటింగ్కి పోకపోతేవి, చెప్పకపోతేవి, ఇయ్యలాంటి వరకు కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతేవి. ఇవన్నీ చేయమంటే నేను డెడ్ లైన్ ఇస్తాను. నువ్వు ఏం డెడ్ లైన్ ఇస్తావు? నువ్వు ఉన్నావు చెటాక్ గోసివి, ఆడ ఉన్నాడు నరేంద్ర మోడీ జాయింటు. ఆయనకి నీకు ఎక్కడ పోలిక? నువ్వు ఆయనతో కొట్లాడతావు, దేశంతో కొట్లాడతావు. నువ్వు రాసిచ్చినావు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిండ్రు, ఒరిస్సా ఆయన రాసిచ్చిండు. వాళ్ళు వాళ్ళ రైతులకి ఏమేయాలా ఏమేయదు చెప్పుకున్నారు. పారాబాయిల్ రైస్ వస్తే వాళ్ళు ఒక ప్రణాళికతోటి దాన్ని డిస్పోజ్ చేస్తున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? తాగి వండే బదులు పని చేయి, అడ్మినిస్ట్రేషన్ చేయి. వాటిని గుమరించుడు, నా ఇంటి ముందర ఇంకోళ్ళ ఇంటి ముందర ఇంకోటి గుమరించుడు. ఏ రైతు కూడా కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద గుమరియాడు. ఈరోజు
ఈరోజు మరోసారి ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం ఉంది. దాని తర్వాత జాతీయ స్థాయి నాయకులు వచ్చి కేంద్రం మీద మరోసారి యుద్ధం ప్రకటిస్తా, ఎవరో సీఎం వచ్చి జత కడతారని చెప్పి వార్త కూడా వినిపిస్తా ఉంది. సరే చేద్దాం, కురుక్షేత్రం చేద్దాం, మంచిగానే కొట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు. రా కొట్లాటకు రా. ఫస్ట్ రైతులు తక్కువ అమ్ముకుంటున్నారు. ఇదంతా ఏం లేదండి. రైస్ మిల్లర్లు కేసీఆర్ కుటుంబము కుమ్ముక్కై రైతులని ఆగం పట్టిస్తున్నారు. వాళ్ళు పాపం 400-500 తక్కువ అమ్ముకుంటున్నారు. వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇదంతా కేసీఆర్ సంపాదన. మాతో కొట్లాడుతూ మేము తయారే ఉన్నాం. నెక్స్ట్ మంత్ వద్దు, ఫస్ట్ కొనుగోలు చేయి, మొత్తం రైతులకు ఎంఎస్పీ వచ్చేటట్టు చేయి. పారాబాయిల్ రైస్కి తక్కువ వస్తే పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయి, పట్నాయక్ గారికి ఫోన్ చేయి. ఏం చేస్తున్నాడు, ఎన్ని ఆఫ్రికన్ దేశాలలో పారాబాయిల్ తింటాయి, శ్రీలంక పారాబాయిల్ తింటుంది. ఎగుమతి ఎంత చేసినావు, వాళ్ళు ఎంత చేసిర్రు, నువ్వెంత చేసినావు చూడు. నువ్వు చేస్తానో కదా, ఎగుమతి చేస్తానో కదా అసెంబ్లీలో. అవన్నీ చేసినాక కురుక్షేత్రంకి రా, కొట్లాడదాం. నేను ఒక్కడనే సరిపోతా నీకు. మా ప్రధానమంత్రులు ఎందుకు నీకు? నిన్న ప్రధానంగా ఇందిరా పార్క్ వద్ద బీజేపీ కూడా దీక్ష చేసింది కదా, ఆ దీక్ష ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? మరి వడ్లు కొనిపిస్తాం, దిగకపోతే గద్దె దిగాలని ఒక ప్రయత్నం చేస్తుంది కదా, ఎంతవరకు ఫలితిస్తుంది? ఇవి ప్రతి ఒక్కటి కేంద్రం 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 అంటే నువ్వేం చేస్తావు? మరి నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పలేదా? వరి ఏంటి మొత్తం వరి 2,25,00,000 2.25 lakh crore tons వస్తున్నాయి అన్నాడు. అందులోకి వెళ్ళి సగం మనం తింటాం, సగం ఎక్స్పోర్ట్ చేద్దాం అన్నాడు. ఎంత ఎక్స్పోర్ట్ చేసినావు? ఏమైనా చేసినావా? ఇవన్నీ కేసీఆర్ అన్ని అవి చేయకుండా యుద్ధంకి వస్తా, డెడ్ లైన్ ఇస్తా, ఢిల్లీ పోయి ధర్నా చేస్తా. మొన్నటిదాకానేమో ఇలా మంత్రులు ఈయన దేశం మొత్తంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా కొంటలేదు, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమంత్రి కేసీఆరే కొంటున్నాడు అని చెప్పుకున్నారు వీళ్ళే మొన్నటిదాకా. మరి ఇప్పుడు ఈ రచ్చేంది? ఇంకా తెచ్చి గుమ్మరి, నా ఇంటి ముందర 2 ట్రాక్టర్లు తెచ్చి గుమ్మరిస్తే టీఆర్ఎస్ క్యాడరు 10 మంది అడ్డా మీదకి వెళ్ళి లేవరు. వాళ్ళకి తెలుగు కూడా వస్తలేదు, బీహార్ వాళ్ళు ఏమో. మరి వాళ్ళు 10 మందిని తీసుకొచ్చి నా ఇంటి ముందర 2 ట్రాక్టర్లు గుమ్మరిచ్చిందట. గబన్ ఎందుకు చేసారా నాయన? పక్కనే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఏం చేస్తుందో చూడు. రైతులను ఆదుకునే పని చేయి. నా ఇంటి ముందర ధాన్యం గుమ్మరిస్తే ఏమవుతుంది? అరవింద్ నాటుకుంటాం, అరవింద్ ఇంటి ముందు ధాన్యం పోతాం. ఏం చిల్లర పనులు? సరేలా ఇది